హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కేరళలో మా లాస్ట్ డే అనమాట. అలిపిలో అయితే మేము హవేలీ బ్యాక్ వాటర్ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. సర్వీసింగ్ అయితే అంతగా బాగాలేదు. రూమ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మాకైతే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. సో ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నేనైతే పుట్టు ట్రై చేశాను, కేరళ రెసిపీ. ఇది కోకోనట్ అండ్ రైస్ కాంబినేషన్లో ఉంటుంది. నాకైతే అంతగా నచ్చలేదు, ఇడియప్పమే చాలా బాగా నచ్చింది. ఇంకా నైట్ అయితే రూమ్లో ఎలా అంటే అలా అయిపోయింది, మొత్తం మెస్సీగా అయిపోయింది రూము. అండ్ ఇక్కడ మా బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, పక్కనే బ్యాక్ వాటర్ రిజర్వ్ కాబట్టి. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మేము ఫస్ట్ శ్రీకృష్ణ టెంపుల్కి వచ్చాము. అంబలపూజ శ్రీకృష్ణ టెంపుల్ చాలా పెద్దది అండ్ మిడిల్లో వాటర్ ఉంటాయి, చాలా బాగుంది టెంపుల్. బట్ మాకైతే లోపల కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది ఎక్కడికి వెళ్ళాలి అలా. అండ్ ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో జెంట్స్కి అయితే షర్ట్స్ నాట్ అలౌడ్ ఫర్ దర్శన్. ఇంకా దర్శనానికి అయితే షర్ట్స్ అలో లేదు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేము మాయ చేసావే మూవీ చర్చ్కి అయితే వచ్చాము. మేము వెళ్ళేలోపు ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. అందులో సండే కాబట్టి లోపల ప్రేయర్స్ చేసుకుంటూ ఉండే. సో ఇంకా మేము వెళ్ళినా కూడా వేస్ట్ అయిపోయింది, లోపలికి వెళ్ళేదానికి లేదు. అక్కడ వాళ్ళు అలా ప్రేయర్ చేసుకుంటుంటే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం కరెక్ట్ కాదనేసి మేమైతే ఫొటోస్ ఏం తీసుకోలేదు, జస్ట్ బయట నుంచే మొత్తం చూసాము. అండ్ బయట కూడా చాలా బాగుంది వ్యూ అయితే చర్చ్ది అండ్ ఇంకా ఎదురుగా ఉన్న రివర్. బట్ ఫొటోస్ కూడా తీసుకోవడానికి లేదు, ఫుల్ ఎక్కువ ఎండగా ఉండే. సో ఇంకా అక్కడ మేమైతే ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా ఇక్కడ నుండి బయట కొద్దిసేపు అలా చూసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట. మేమైతే హౌస్ బోట్ బుక్ చేసుకోలేదు, విహారీ బోట్ అయితే తీసుకున్నాము. హౌస్ బోట్ కంటే విహారీ బోటే చాలా బెస్ట్. అండ్ అదైతే మనకి జస్ట్ నార్మల్గా కొంచెం రెస్టారెంట్ వైబ్ వస్తుంది, బోట్ ఫీల్ రాదు. ఇదైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక ఎప్పుడైనా కేరళ అల్పి వెళ్తే కనుక విహారీ బోటే ప్రిఫర్ చేయండి హౌస్ బోట్ కంటే. అది మనల్ని మార్నింగ్ ఒక 4 hours అలా తిప్పేసి నైట్కి ఒక ప్లేస్లో హాల్ట్ చేస్తారు, మళ్ళీ మార్నింగ్ తీసుకొస్తారు. ఇదైతే మనకి 5 hours అంటే 3 hours 2 ఉంటాయన్నమాట. 3 hours అయితే మొత్తం కవర్ చేయలేదు, మేమైతే 5 hours తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మాకు 5 hours-కి 4000+ అలా పడింది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తుకులేదు. అండ్ అల్పి మోస్ట్ ఫేమస్ వచ్చేసి ఈ బోటింగ్కే అనమాట. మనము ఇంకా మార్నింగే తీసుకోవాలి ఈ బోటింగ్, అప్పుడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ కానీ క్లైమేట్ కానీ బాగుంటుంది. మాదైతే ఫుల్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1+ అలా. సో ఫుల్ ఎండగా ఉండే, అయినా కూడా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ తీసుకున్నాం అనుకో మనము కొన్ని లోటస్లు వ్యూ ఇవంతా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే పక్కన లోటస్ పాండ్ ఉంటే నేను అడిగానని అంకుల్ ఆపారు. ఆపి నాకు ఒక 2 లోటస్లు అయితే ఇచ్చారు. అండ్ ఇంకా లంచ్కి అయితే ఒక ప్లేస్లో ఆపారు. అండ్ ఇక్కడ ఏంటంటే హోమ్ లాగా అనమాట, మనకి హోమ్ ఫుడ్ లాగా. అండ్ ఫిష్లు అయితే అక్కడ ఫ్రెష్గా ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకున్న ఫిష్ని వాళ్ళు చేసిస్తారు. అండ్ నేను ఉమేష్ అయితే ఫిష్ అంతగా తినము, మాకు ఇష్టం ఉండదు. బట్ డ్రైవర్ చెప్పారనమాట చాలా ఫేమస్, ఒకసారి ట్రై చేయండి బాగుంటుందనేసి. సో మేమైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము ఫేమస్ది ఫ్రైకి. అండ్ ఇంకా నెక్స్ట్ వాళ్ళు కుక్ చేసేలోపు మేము చుట్టూ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మన సైడ్ మనకి బస్ స్టాప్లు ఎలా ఉంటాయో వాళ్ళకైతే బోట్ స్టాప్లు అయితే అలా ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ బోట్స్ వస్తాయన్నమాట, నార్మల్గా మనకి గవర్నమెంట్ బస్సెస్ లాగా. ఇంకా నెక్స్ట్ అయితే ఫిష్ ఫ్రై ట్రై చేసాం కానీ మా ఇద్దరికి అయితే నచ్చలేదు. అక్కడే లోటస్ తింటే మొత్తం మేము చూసాము, నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద లోటస్లు ఉన్నాయి, బట్ వీడియోలో ఎండకి కనిపించట్లేదు, మొత్తం ముడుచుకుపోయాయి. రియల్గా అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ గద్దు ఉంటే మేము దాంతో కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి షూటింగ్ లొకేషన్ అంట, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎక్కడో ఫారిన్ లొకేషన్ చూసినట్లు అనిపించింది, చాలా నచ్చింది. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మాదైతే ఎండింగ్కి వచ్చేసింది 5 hours. అండ్ ఇక్కడ బోట్ రేసింగ్కి ట్రయల్స్ జరుగుతున్నాయి. కేరళలో ఎవ్రీ ఇయర్ అలిపిలో బోట్ రేసింగ్ జరుగుతుందంట. ఇది చాలా ఫేమస్ అంట, చాలామంది వస్తారంట చూడ్డానికి. మనకి చూడ్డానికి టికెట్స్ 10,000 5,000 ఇలా ఉంటాయంట ప్లేస్ని బట్టి. సో ఇంకా అక్కడ ట్రయల్స్ జరుగుతుంటే అక్కడ చూసి మాకు ఈ అంకుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడైతే కాళ్ళు ఇలా కింద పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మా డ్రైవర్ కూడా వచ్చాడు మాతో బోటింగ్కి, చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నాడు అతనైతే. మాకైతే ఫొటోస్ అయితే మంచిగా తీశాడు, ఇంకా అతనే పోజ్లు అలా ఇలా చెప్పేసి. మేమైతే ఈ టోటల్ నాకైతే బోటింగే చాలా బాగా నచ్చింది. ఇంకా బోటింగ్ తర్వాత మేమైతే చిప్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ బనానా చిప్స్ ఫేమస్ కదా కేరళలో. సో ఇక్కడైతే కొన్ని బనానా చిప్స్ టైప్స్ ట్రై చేసి మేమైతే పర్చేస్ చేసాము.
ఇంకా చిప్స్ తర్వాత శారీస్ షాపింగ్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ శారీస్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడే మగ్గంతో శారీస్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ శారీ షాప్లో కొన్ని శారీస్ చూసాము. సో శారీ ఫ్యాక్టరీ తర్వాత మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాం సన్సెట్ కోసం. బట్ మేము వెళ్ళేలోపు సన్సెట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అలా బీచ్లో టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకైతే 11కి ట్రైన్ ఉంది కొచ్చిలో. సో ఇంకా కొచ్చికి అయితే వచ్చేసాం మార్నింగ్ స్టార్ట్ అయ్యి. అండ్ ఇక్కడితో మా కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. వినాయక చవితి ముందు రోజు అయితే హైదరాబాద్కి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.